అందరికీ అందరు ఎలా ఉన్నారు? హోప్ మీరు అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను మీ ప్రత్యూష. ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ న్యూ వ్లాగ్. అండ్ ఈరోజు వచ్చేసి ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చింది ఒక పర్పస్ కోసం, బట్ వ్లాగ్ తీయాలి అని అస్సలు అనుకోలేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టోర్ చూసిన తర్వాత ఐ రియలీ ఫెల్ట్ లైక్ టేకింగ్ అ వ్లాగ్. ఎందుకంటే ఫస్ట్లీ వీళ్ళు చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. లైక్ నేను ఎక్కడైనా షూట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు కొన్ని ప్లేసెస్లో లైక్ వాళ్ళకి దే డోంట్ అలౌ టు షూట్ అనమాట. బట్ ఇక్కడైతే దే వర్ లైక్ అది తీసుకోండి, అది చూడండి, ఇది చూడండి అని చెప్పేసి. సో చాలా బాగా అనిపించింది అందుకే. అండ్ ఇక్కడ అయితే A to Z ఎవ్రీ ప్రోడక్ట్ ఉంది, హోమ్కి రిలేటెడ్ థింగ్స్. కిచెన్ నుంచి లివింగ్ రూమ్, బెడ్రూమ్ వరకు అన్ని థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేస్తే ఎవరన్నా న్యూలీ మ్యారీడ్ కపుల్ అయితే కంప్లీట్ హోమ్ మేక్ ఓవర్ చేసుకోవచ్చు. అండ్ ఈ బాక్సెస్ చూస్తున్నారు కదా ఎంత క్యూట్ ఉన్నాయో. యాక్చువల్లీ ఇవి ఒక రిటర్న్ గిఫ్ట్ కోసం చూస్తూ ఉన్నాము, బట్ తీసుకోలేదు. బట్ నాకైతే నార్మల్గా తీసుకోవాలి అని అయితే చాలా అనిపించింది. చూసారు కదా కార్టూన్ తోటి ఎంత క్యూట్ ఉన్నాయో బాక్సెస్. ఇలా బాక్సెస్, స్టీల్ ఐటమ్సే కాదు ఎవ్రీథింగ్ ఉంది. నాకైతే ఇక్కడ మొత్తము కంప్లీట్ ఎస్థెటిక్ వైబ్ ఉన్నట్టు అనిపించింది. ఎవ్రీథింగ్ కిచెన్ ఐటమ్స్. ఫస్ట్ నేను కిచెన్ ఐటమ్స్ చూపిస్తున్నాను ఇప్పుడు. ఇది కంప్లీట్గా 3 floors ఉంటుంది. అండ్ ఈ స్టోర్ అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ సింపుల్గా చెప్పాలి అంటే ఇది అల్వాల్లోనే ఉంది, లయోలా కాలేజ్ రోడ్. మీకు స్టార్టింగ్లో బోర్డ్ చూపించాను కదా, నాకైతే అనిపించింది ఇది స్మాల్ సైజ్ ఆగ్రోమెక్ లాగా అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు ఈవెన్ పాత ఐటమ్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారు, వెయిట్ చేసుకొని కేజీ లెక్కన అలా తీసుకొని మనం ఇలా వేరే ఐటమ్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా హోమ్ డెకోర్ ఐటమ్స్, జర్మన్ సిల్వర్ అండ్ మొత్తం పూజకి రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. నాకు ఇక్కడ కొన్ని ఐటమ్స్ చూస్తుంటే అయితే సమ్ పింట్రెస్ట్ వైబ్స్ వస్తుండే, అంత మంచిగా అనిపించింది కొన్ని డెకోర్ ఐటమ్స్ చూస్తుంటే. సో వీడియో మొత్తం కంప్లీట్గా చూసేయండి, మీకు తెలుస్తుంది నేను ఎందుకు ఇంతగా స్ట్రెస్ చేసి చెప్తున్నాను అని చెప్పేసి. ఇవి మొత్తం పూజ గదికి రిలేటెడ్ థింగ్స్ అనమాట. అండ్ కొంచెం కిచెన్కి రిలేటెడ్ ఐటమ్స్ కూడా, డెకోర్ ఐటమ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ సెట్స్ చూస్తున్నారా ఎంత బాగున్నాయో. అండ్ ఇవి చైర్స్ మొత్తం కాపర్, బ్రాస్కి రిలేటెడ్ అండ్ కప్స్. అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా, వీళ్ళకి ఇక్కడ మనం ఏదైనా చూపిస్తే ఈవెన్ చేయిస్తారు కూడా. మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ నచ్చింది, ఎక్కడన్నా పిక్చర్ అలా చూపిస్తే అవి తెప్పిస్తారు, చేయిస్తారు కూడా, కస్టమైజేషన్. సో అలా కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద దీపాలు అండ్ మనం పూజ సామాన్లు అన్నీ ఉన్నాయి. కంప్లీట్ 3 floors. ఈ ఫ్లోర్లో వచ్చేసి ఒక సెక్షన్ ఉంది, ఇంకొక ఫ్లోర్లో ఇంకొకటి, అండ్ ఇంకొక ఫ్లోర్లో అలా అనమాట. సో ఇప్పుడు మనం కంప్లీట్గా అన్ని 3 floors అయితే తిరిగేస్తాము. నాకు ఇక్కడ ఈ బకెట్ చూస్తుంటే లైక్ నార్మల్గా అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళల్లో అలా ఉంటుంది కదా అప్పట్లో, అలా ఉందన్నమాట. నాకైతే తీసుకోవద్దండి, నేను మమ్మీకి చెప్పా కూడా తీసుకుందామని, కానీ వద్దు అనేసింది. సో అదనమాట. అండ్ ఇక్కడ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇక్కడ చూపించేవే కాదు, మనం ఏదన్నా చూపిస్తే వీళ్ళ దగ్గర లోపల కూడా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా తీసిస్తారు. సో ఇక్కడ వచ్చేసి అన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయన్నమాట. మనకి లైటర్స్ కానీ, కట్టర్స్, అలా వడియాలు పెట్టేవి, మురుకులు వత్తేవి, నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్. అది ఉంది ఇది లేదు అని ఏం లేదు, లైక్ ఎవ్రీథింగ్ ఉందన్నమాట. సో అండ్ డిఫరెంట్ బ్రాండ్స్లో కూడా సెల్ చేస్తున్నారు. అండ్ నేను వచ్చేసి ఈ వుడెన్ స్పూన్స్ అండ్ ఈ గరిటెలకి బిగ్ ఫ్యాన్ అనమాట. బికాస్ అవి చాలా సస్టైనబుల్ అనమాట.
ఎక్కువ డేస్ వస్తాయి నీట్గా క్లీన్ చేసుకొని అలా పెట్టుకుంటే. నాకెందుకో స్టీల్వి యూస్ చేయడం అండ్ ఆ నాన్ స్టిక్తో వచ్చే గెరిటలు యూస్ చేయడం సిలికాన్వి కాకుండా ఈ వుడన్వి కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎక్కువ రోజులు ఉంచుకోకుండా లైక్ కొన్ని డేస్ మనకు తెలిసిపోతుంది అనమాట అవి చూడగానే అవి ఎన్ని డేస్ వాడచ్చు అని చెప్పేసి. సో అలా అనమాట. అండ్ ఇక్కడ అన్ని స్పూన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్లో గిన్నెలు అన్నీ ఉన్నాయి. నాకైతే అవి చూస్తుంటే లైక్ ఏవి చూసినా కొనుక్కోవాలి అనిపిస్తుండే అనమాట. బట్ మన ఇంట్లో అంత స్పేస్ కూడా ఉండాలి కదా. అండ్ ఇందాక చూసాను కదా ఆ వడ చేసే అది మిషన్ లాంటిది, అదైతే శుద్ధ దండగా నేనైతే ఎన్నిసార్లు అట్లీస్ట్ ఒక 2 times పర్చేస్ చేసింటా. నాకైతే నిజంగా దానికన్నా అసలు చేతితో వేయటం చాలా చాలా ఈజీ. వడ ఒక 2-3 times ప్రాక్టీస్ చేసేస్తే వచ్చేస్తుంది రాని వాళ్ళకు కూడా. ఇందాక చూసాం కదా మనం చోటా భీమ్లో బాక్స్, దాంట్లోనే ఈ చిలుకలది ఇంకొక మోడల్ అనమాట. నా ఐస్ మొత్తం ఈ బాక్సెస్ మీదనే ఉన్నాయి, అందుకే ఇది మొత్తం ఇక్కడ ఎంత కలెక్షన్ ఉందో అంత పిక్చర్స్ తీద్దామని వచ్చేసాను. అండ్ మొత్తం ఈ స్పేస్ అంతా ఈ బాక్సెస్తోనే కవర్ అయిపోయింది. చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది. చూసాయని నేను వీడియోలో మొత్తం చూస్తాను. నాన్ స్టిక్కి రిలేటెడ్ సెట్స్ అన్ని బ్రాండ్స్లో ఉన్నాయి. ప్రెస్టీజ్ అంటే లైక్ అన్ని మంచి మంచి బ్రాండ్స్లో ఇలా వాటర్ బాటిల్స్ ఇలా స్టెయిన్లెస్ స్టీల్వి ఎక్కువ కనిపించాయి. అండ్ ఐరన్కి రిలేటెడ్వి అవి క్యాస్ట్ ఐరన్ వస్తున్నాయి కదా ఈ మధ్య ఎక్కువగా, అలాంటివి. అండ్ ఈ మిల్టన్వి జార్స్ మనం నార్మల్గా యూజ్ చేస్తాం కదా ఏమన్నా వేసుకోవడానికి, ఉప్పులు పప్పులు అండ్ ఏదో ఒకటి స్టోర్ చేసుకోవడానికి వేస్తూ ఉంటాం కదా అలా అన్నమాట. సిగ్నోరా వేర్లో ఈ బాక్సెస్ కానీ అన్నీ చాలా అంటే లైక్ వెరైటీస్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయన్నమాట, వైడ్ వెరైటీస్. ఈవెన్ ఐరన్ బాక్సెస్ కానీ, స్ట్రైట్నర్స్ కానీ, ఇలా మిక్సీ జార్స్ కానీ, గ్రైండర్స్, జ్యూసర్స్ అండ్ వాటర్ బాటిల్స్ అండ్ ఇలా చిన్న చిన్న కప్స్, బోరసిల్వి గ్లాస్ బాక్సెస్ అంటే ఇట్లా కంపార్ట్మెంట్లో వస్తాయి కదా. అండ్ ఇలా క్యారీ చేయడానికి మిల్టన్ బాక్సెస్ మనం ఆఫీస్కి, కాలేజ్కి, స్కూల్స్కి తీసుకెళ్తాం కదా అలాంటి బాక్సెస్. అండ్ ఇలా మనం స్టోర్ చిన్నపిల్లలకి మధ్య చూపిస్తున్నారు కదా ఇలా పార్టీషన్స్ వచ్చి బాక్సెస్ అంటే ఒక దాంట్లోకి ఒకటి షిఫ్ట్ అవ్వకుండా అలాంటివి. గ్యాస్ స్టవ్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. గ్యాస్ స్టవ్స్ అయితే చాలా బాగా అనిపించింది. హాప్ ఈ మధ్య ఎవరు పెట్టుకోవట్లేదు కదా, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి అందరు మళ్ళీ బ్యాక్ టు ట్రెడిషన్ అన్నట్టు మళ్ళీ కౌంటర్ టాప్కే వచ్చేస్తున్నారు. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద మిల్టన్ ఫ్లాస్క్లు ఇలా చిన్న చిన్న మనం పోపేసుకుండేవి అండ్ హాట్ బాక్సెస్. నేను కూడా ఈ హాట్ బాక్స్ ఒకటి తీసుకున్నాను, కానీ ఇది కాదు, నేను స్టీల్లో తీసుకున్నాను. ఎందుకంటే ఈ మిల్టన్లో ఈ ప్లాస్టిక్ వాటిలో ఎందుకో కొంచెం స్మెల్ వస్తున్నట్టు అనిపించింది. అండ్ ప్లాస్టిక్ కూడా అంతగా యూజ్ చేయకూడదు కదా. అండ్ స్పెషలీ హాట్ క్యారేజ్ అంటే మనం ఎక్కువ హాట్గా ఉన్న ఐటమ్సే పెడతాం కాబట్టి ఇవి వేస్ట్ అనిపించింది. బికాస్ కంప్లీట్ ప్లాస్టిక్ బాడీ ఉంది, లోపల ఒకటే స్టీల్ లాగా అనిపించింది. క్యాప్కి కూడా మొత్తం ప్లాస్టికే వచ్చిందనమాట. సో అంత వేడి వేడి ఐటమ్స్ ఇలాంటి వాటిలో ఎందుకో పెట్టాలనిపించలేదు, సో అది తీసుకోలేదు. నేను కింద వేరే స్టీల్ది తీసుకున్నాను. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ట్రైప్లే బాటమ్ వచ్చినవి ఎంత బాగున్నాయో అసలు. చాలా డిఫరెంట్ షేప్స్ అండ్ మోడల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. దీస్ డేస్ అందరూ అంటున్నారు కదా నాన్ స్టిక్ అండ్ ఇలా ఐరన్వి అయితే ఓకే, కానీ ఐరన్వి మెయింటైన్ చేయడం కొంచెం కష్టం కదా. ఇలా నాన్ స్టిక్ అల్యూమినియంవి ఇలాంటివి యూజ్ చేయకుండా ఎక్కువ ఇప్పుడు అందరు ట్రైప్లేవి స్టెయిన్లెస్ స్టీల్ అవి యూజ్ చేస్తున్నారు కదా. సో అలాంటి మోడల్స్ ఇక్కడ చాలా పెట్టారు. అండ్ ఇలాంటి గ్రిల్ ప్యాన్స్ చాలా వెరైటీసే ఉన్నాయి మనకు. కానీ
నచ్చితే ఏమన్నా తీసుకోవాలి అని అంటే పక్కా తీసుకోండి. అండ్ ఈ బాటిల్స్ ఇవైతే మనకి ఈ సమ్మర్ సీజన్లో చాలా యూజ్ అవుతాయి. డిఫరెంట్ షేప్స్లో అలా ఉన్నాయి. ఈవెన్ కావాల్సి వస్తే మనం కాపర్ బాటిల్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ బోరోసిల్లో ఇలాంటి బ్లాక్ అలా వచ్చినవి కూడా ఉన్నాయి. గ్లాస్ బాడీతోని పైన కొంచెం ఏదో కవరింగ్ లాగా వచ్చిందనమాట. అవి కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇవి వచ్చేసి నార్మల్ వాటర్ బాటిల్స్. బట్ దీని కాస్ట్ నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. ఇట్స్ ఆల్మోస్ట్ 350 అనమాట. అంత వర్త్ అనిపించలేదు. తనైతే స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పారు కానీ ఎందుకో అంత అనిపించలేదు. అండ్ అవి ఏమి ఇన్సులేటెడ్ కూడా కాదనమాట. ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద గిఫ్ట్ సెట్స్ అలాంటివి ఉన్నాయి, కుక్కర్స్ అలాంటివి. అండ్ కింద కప్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ కప్స్, హోమ్ డెకోర్ ఐటమ్స్, ఇలాంటి క్రాకరీస్ అంతా చాలా చాలా బాగున్నాయి. సో చూసేద్దాం. నేను కంప్లీట్ వీడియో అయిపోయినాక ఆర్ఎల్స్ వీడియోలో చెప్తాను అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి, నాకెందుకు ఈ షాప్ ఇంకా నచ్చింది అని చెప్పేసి. నేనైతే ఫర్ షూర్ చెప్తా, దిస్ ఇస్ మై ఫేవరెట్ షాప్. నాకు ముందు నేను చిన్నగా ఉన్నప్పుడు లైక్ ఇట్లా స్టీల్ షాపింగ్ కానీ హౌస్కి రిలేటెడ్ ఐటమ్స్ తీసుకుంటుంటే మా మమ్మీతోటి చాలా చిరాకు పడేదాన్ని. సో ఇప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఏజ్ ఫ్యాక్టర్ అనుకుంటా మేబీ. సో ఎస్, అలాంటి హౌస్ హోల్డ్ ఐటమ్స్ కూడా నాకు ఇంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయని ఇక్కడికి వచ్చాక అర్థమైంది. బికాజ్ నాకు ఇంతకుముందు ఎప్పుడు ఇవన్నీ షాప్ చేయడం అంతగా నచ్చేది కాదు. కానీ ఫర్ వెరీ ఫస్ట్ టైం నాకు ఎందుకో ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉండే అనమాట. అందుకే చెప్తూ ఉండే మేబీ ఏజ్ ఫ్యాక్టర్ అనుకుంటా అని చెప్పేసి. అవును, ఆబ్వియస్లీ చేంజ్ అన్నది ఇన్విటబుల్ కదా. మనం ఏజ్ పెరిగేకూడదు, ఒక్కొక్క దాని మీద ఇంట్రెస్ట్ అలా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూసారా ఈ సెట్, అది ఎన్ని ఉన్నాయో అసలు, ఐ థింక్ 6 ఉన్నాయి అనుకుంటా. ఇలా వరుసగా సెట్ లాగా మస్తు నచ్చింది అసలుకి. ఇంకా ఇక్కడ ఇన్స్టా పాడ్స్ కూడా ఉన్నాయన్నమాట. మంచి డిస్కౌంటెడ్ ప్రైజెస్లో వీళ్ళు బాగానే డిస్కౌంట్స్ చేస్తారు. అంటే హ్యూజ్గా ఏమీ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా చేస్తారు. అంత ఎక్కువగా డిస్కౌంట్ చేసినా కూడా మనం ప్రోడక్ట్ మీద కూడా ట్రస్ట్ చేయలేము కదా, అందుకనేసి. సో మేమైతే ఈ కుక్కర్స్లో కూడా ఒక కుక్కర్ తీసుకున్నాము. ఇది వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ సెక్షన్ అనమాట. దీనికి పైన ఇంకా హోమ్ డెకోర్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనం ఇది చూసేద్దాము, నెక్స్ట్ ఏంటి అన్నది చూద్దాం. ఇక్కడ అంత ఎక్కువగా కలెక్షన్ ఏం లేదు, లోపల మొత్తం ప్యాకేజెస్లో ఉందంట. సో ఇంకా వీళ్ళు కొత్తగా సెటప్ చేస్తున్నారు షాప్ అంతా, కొంచెం టైం పట్టింది ఈ ఫ్లోర్ కంప్లీట్గా సెటప్ చేయడానికి. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు షాప్ని. కింద కంప్లీట్గా స్టీల్కి రిలేటెడ్ ఐటమ్స్, క్యాస్ట్ ఐరన్, కిచెన్ క్రాకరీ అన్నీ సెట్ చేసేసుకున్నారు. ఇది మాత్రం ఇంకా సెట్ చేస్తూ ఉన్నారనమాట మెల్లిమెల్లిగా. ఐ హోప్ నేను ఈ వీడియో చేసేటప్పటికి కంప్లీట్గా అన్నీ సెట్ చేసేసుకుంటారని అనుకుంటున్నాను. కొంచెం మీరు ఎవరైనా విజిట్ చేస్తున్నారు వెళ్ళాలి అనుకుంటే కొంచెం ఒక 5-6 డేస్ టైం ఇచ్చేసి వెళ్తే సరిపోతుంది. అండ్ ఇంకొక ఫ్లోర్లో వచ్చేసి మనకి కంప్లీట్గా హోమ్ డెకోర్ ఐటమ్స్ అవే ఉన్నాయి. నేను ఆ ఫ్లోర్లోకి వెళ్ళలేదు బికాస్ అది కూడా ఇంకా అంటే ఇంకా సెట్ చేసుకుంటూ ఉన్నారు కంప్లీట్గా. కుదిరితే నేను మళ్ళీ వచ్చి వ్లాగ్ తీసుకుంటాను ఆ ఫ్లోర్ది. బట్ అట్ ప్రెజెంట్ అయితే ఇప్పటికీ ఇదే తీసుకున్నాను, ఎందుకంటే ఇంకా నేను పైకి వెళ్ళలేదు. అండ్ నేను వ్లాగ్ తీసుకోవాలి అని ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు కదా, సో అప్పటికే లేట్ అయిపోతున్నాయి అనమాట. అందుకే నాకు ఎంత కుదిరితే అంత తీసుకొని వచ్చేసాను. పక్కా నేను మీ రెస్పాన్స్ బాగుంటే పక్కా నేను మళ్ళీ వచ్చి వీడియో తీస్తాను. సో మీరు ఎవరన్నా ఈ దగ్గరలో ఉన్నారు అని అంటే వెళ్ళి పర్చేస్ చేసుకోండి. అండ్ యా, మొత్తం ఇదన్నమాట 3 ఫ్లోర్స్లో ఏమేమి ఉంది అన్నది ఇక్కడ రాసేసారు.